యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనస్తులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పని కత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. ఈ ప్రవచనము పాత నిబంధనలో చేయబడింది. అంచె దినాలలో ఇది నెరవేరే ప్రవచనం. ఈ లోకం మార్చాలంటే ఏ మనుషుడు తరం కాదు. ఎంతమంది సేవకులున్నా, ఎన్ని ఉజ్జీవ సభలు పెట్టినా, ఎన్ని చర్చిలు కట్టినా, ఎంత సేవ చేసినా ప్రతి ఒక్కరిని రక్షించగలిగిన శక్తి, రక్షించబడిన వారిని పరిపూర్ణులుగా పరిశుద్ధపరచగలిగే శక్తి ఎవరి వల్ల కాదంట. శక్తి లేదు ఎవరికి. కేవలం పరిశుద్ధాత్ముడు మాత్రమే ఆ కార్యాన్ని జరిగించగలడు. ఒక్కసారి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం తీయండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9 నుంచి చదువు. ఆ పెద్దలు, నీవు గ్రంథము తీసుకొని ముద్ర విప్పుటకు యోగ్యుడవు, నీవు వధించబడిన వాడవై నీ రక్తమిచ్చి, గమనించండి, ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగా యాజకులుగాను చేసిటివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా వంశముల వారు, ఆయా ప్రతి ప్రజ, ప్రతి జనము, ఏంటండి, ఎన్ని రకాల జాతులు, ఎన్ని రకాల వ్యక్తులు ప్రపంచంలో ఉన్నారో చూడండి. తెల్లవారు, నల్లవారు, ఎర్రవారు, పసుపువారు, పొట్టివారు, పొడుగువారు, అందరినీ సృష్టించిన సృష్టికర్త, ఏ ఒక్కడూ నశించకూడదన్న సృష్టికర్త, ఆయన రాకడకు ముందు ఇంకా సువార్త వినని వారందరూ ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఈ పాస్టర్లు సేవ చేయటం లేదే. ఇంటింట సువార్త చెప్పమంటే కొద్ది జిల్లేతి కవర్ చేశారే. పుస్తకాలు, వాంగ్మయ పరిచర్య ఇచ్చి పుస్తకాలు, కరపత్రాలు పంచిపెట్టమంటే రీచ్ అవ్వలేకపోయారే. రేడియో ఇస్తే రీచ్ అవ్వలేకపోయారే. టెలివిజన్ ఇస్తే అందరికీ అందలేదే. పోనీ సోషల్ మీడియా ఇస్తే అందిపోయిందా? అందలేదే. అందినా ఎవరు మారటం లేదే. ఒకటి మనోనేత్రాలు తెరవబడనప్పుడు దేవుని కార్యాలు వాళ్ళకి అర్థం కావు. ప్రకృతి సంబంధమైన మనుషునికి దేవుని కార్యాలు అర్థం కావు. పుట్టక నుంచి అంధుడిగా ఉన్నవానికి రంగుల గురించి మీరు ఎంత చెప్పినా అర్థం కాదండి. ఒకసారి కళ్ళుండిపోతే వాళ్ళకి ఊహ ఉంటుంది. కానీ ఎప్పుడూ కళ్ళు తెరవకుండా చీకటినే చూస్తున్నవాడికి ఎరుపు రంగు, తెలుపు రంగు అంటే వాడికి ఏమైనా అర్థమవుద్దా? అర్థం కాదు. అంతే. ఎంత చెప్పినా సాతాను ఈ యుగ సంబంధమైన వారి మనోనేత్రాలకు ఏం చేసింది? అది గుడ్డితనం కలుగు చేసింది. కాబట్టి క్రీస్తులో ఉన్న సౌందర్యం, దేవుని ప్రణాళికలు వారికి అర్థం కావు. పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటంటే మూయబడిన కళ్ళు తెరుస్తాడు. యోధా మతంలో పెద్ద ప్రతిష్ఠుడు, ప్రాముఖ్యం పొందిన పరిచయుడు, ధర్మశాస్త్రం బాగా ఎరిగినవాడు ఎవరంటే ఆయన సౌలు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు నామములో ప్రార్థన చేసే వాళ్ళందరినీ ఏం చేస్తున్నాడు ఆయన? మా యోధా మతమే గొప్పది. యేసు ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడు? వాళ్ళని చెదరగొట్టి, వాళ్ళని ప్రార్థన చేసుకోకుండా వాళ్ళని జుట్టు పట్టుకొని లాక్కొచ్చి వాళ్ళని చంపడానికి కూడా పర్మిషన్స్ తీసుకోవడానికి వెళ్తుంటే దమస్కు రోడ్డులో దేవుడు అతని కన్నులు తెరిచాడు. మిట్ట మధ్యాహ్నం మహాప్రకాశం అంట. మిట్ట మధ్యాహ్నం ఎంత ఉంటుందో చెప్పండి, ఎంత బ్రైట్గా ఉంటుంది. మిట్ట మధ్యాహ్నంలో ఎన్ని లైట్లు వేసినా అది లైట్ కనపడతాయా? సూర్యరశ్మి వెలుగు ఎక్కువ ఉంటుందా? ఆ మిట్ట మధ్యాహ్నం నాడు మహాప్రకాశం చూశాడంటే సూర్యుడి కంటే వెలుగులో ఉన్న
క్రీస్తు యొక్క దృశ్యాన్ని చూశాడు. ఎవరు ప్రభువా నీవు అని అడిగితే, నేను నీవు హింసించుచున్నా యేసుని అన్నప్పుడు కింద పడ్డాడు. ప్రభు నన్నేం చేయమంటావు అన్నాడు. 3 రోజులు కళ్ళు తెరవలేకపోయాడు, అన్నపానములు పుచ్చుకోలేదు. 3వ రోజు అననీయ వచ్చి ప్రార్థన చేసినప్పుడు కళ్ళల్లో నుంచి పొరలో రాలిపోయినాయి అంట. అప్పటిదాకా అతని కన్నులకి అవిశ్వాసపు మనోనేత్రాలు గుడ్డితనం కలుగు చేసింది సాతాను. ఆ 3 రోజులు బాహ్య నేత్రాలు మూసుకున్నాడు, కానీ మనోనేత్రాలు తెరవబడ్డాయి. ఆ 3 రోజులు యేసుక్రీస్తు రక్షకుడి శక్తిని, ఆయన పునరుద్ధానాన్ని, ఆయన బలమును, ఆయన ప్రేమను అవన్నీ గ్రహించుకోగలిగాడు అతను. కళ్ళు తెరిచేటప్పటికి ఆ సువార్త కోసమే బ్రతకటం, ఆ క్రీస్తు కోసమే బ్రతుకుతాడని తీర్మానించుకున్నాడు. పరిశుద్ధాత్ముడి కార్యాలు అంత అద్భుతంగా ఉంటాయి. అది ఈ అంచె దినాల్లో జరిగిస్తానంటున్నాడు. ఈ మనిషి మారడు, ఇటువంటి పరిస్థితి, ఇటువంటి వారు మారరు, ఈ జాతి వారు మారరు, ఈ భాష వారు మారరు అనే మాట మనమంటామేమో, కానీ దేవునికి అసాధ్యమైంది ఏది? పరిశుద్ధాత్మను కుమ్మరించినప్పుడు పశ్చాత్తాపం కలుగుతుంది. మీ కుమారులు, మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు. ఎవరండి వాళ్ళు? ఎంతమంది కుమారులు కుమార్తెలు ఉన్నారో చేయి చూపించండి. హల్లెలూయా. దింపకండి ఉండండి. మీ బిడ్డలకు బైబిల్ కొనిచ్చారా? ఎల్కేజీలో ఉన్నప్పుడే మీ బిడ్డలకు బైబిల్ కొనివ్వండి. మీ బిడ్డలు దేవుని సన్నిధి తీసుకురండి, దేవుని మాటలు విననివ్వండి. సాతాను తంత్రాలు ఎదిరించేవారిగా మన పిల్లలు ఉండాలంటే దేవుని చేతుల్లో పెట్టాలి. నా బిడ్డను అభిషేకించని ఎంతమంది మీరు ప్రభు సన్నిధికి మీ బిడ్డలను తీసుకొచ్చారు? మీ బిడ్డలను దేవుని బలిపీఠం దగ్గర తీసుకొస్తే వాళ్ళు దేవునికి తెలుసు, కానీ వాళ్ళని ముందు పెట్టినప్పుడు దేవుని కన్ను దృష్టి ఆ బిడ్డ మీద ఉంటుంది, తన చిత్తము తెలియజేస్తారు. చిన్న పిల్లలప్పటి నుంచే మన బిడ్డలు ప్రవచించాలి. దేవుని మాటలు వారి నోట రావాలి, దేవుని పాటలు వారి నోట రావాలి. వారు మాట్లాడితే ఆ మాటలు దేవుని మాటలుగా ఉంటాయండి. అటువంటి ఆశీర్వాదం నా బిడ్డలు పొందాలని మనం మొరపెట్టుకోవాలి. మీ ముసలివారు కలలు కాంతరు. ముసలివారు ఏరి? ఎప్పుడు ముసలోడు అంటాడు ఒకడిని, ఎప్పుడు ముసలమ్మ అంటారు ఒకడిని. ప్రభుత్వమే సీనియర్ సిటిజన్ అంటే 62 అని మార్చేశారుగా. 50 ఎందుకు రిటైర్ అంటే 60 అన్నారు, ఇప్పుడు 62 అయిపోయింది. ఇప్పుడు ఇంకా కొన్ని దేశాల్లో సీనియర్ సిటిజన్ అంటే 72 తర్వాతే సీనియర్ సిటిజన్ అంట. అంతవరకు వాళ్ళు మనకు మందులు మాకలు ఉన్నాయి కాబట్టి మన వయసు పెరుగుతుంది, రోగాలు ఉన్నా కూడా ముక్కుతూనో ములుగుతూనో ఎటోగలాగా కళ్ళు పోతే కళ్ళజోడు కట్టుకోవటం, పళ్ళు పోతే పళ్ళు కట్టించుకోవటం, చెవులు అనకపోతే బ్యాటరీ పెట్టుకోవటం, నడవలేకపోతే కాలు సర్జరీ చేయించుకొని చెక్క కాలు పెట్టుకోవటం, ఏదో ఒకటి చేసుకొని లోకంలో నెట్టుకుంటూ పోతుంది బండి కదా. ముసలితనంలో ఇంకా చిగురిస్తారంట. మీ ముసలితనంలో కూడా మీరు నేను ఏం చేయనయ్యా ముసలిదాన్ని అయిపోయాను అనాల్సిన అవసరం లేదు. నన్ను ఏం చేయమంటావు ముసలోడిని అని అనక్కర్లేదు. ఏంటండి, నా వయసు గుర్తు చేసుకుంటే నేను ముసలోడిని అనిపిస్తుంది, కానీ నేను దాన్ని లెక్క చేయను. నేను ముసలోడిని కాదు. దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చాడు, దేవుడు నాకు ఒక కళ ఇచ్చాడు. కళను ముదిరితే దర్శనం అంటారు. ఏంటంటే దేవుడు నాకు ఒక గుర్రు ఇచ్చాడు. ఏంటి నీ కళ? ఏంటి నీ ఆశ? చెప్పండి, ఏంటి నీ ఆశ? ఏంటంటే మనుషుడికి ఒక విజన్ లేదు, ఒక గురి లేదు, ఆశ. ఉట్టికెక్కలేనోడు ఊరతలేకం ఎక్కుతాడు అన్నాడట. ఉట్టి అంటే తెలుసా మీకు? పిల్లలు వచ్చి తాగుతేనే ఇలా తాడేసి కొండ పెట్టిన పెరుగు కానీ మజ్జిగ కానీ అన్న కానీ ఉంటే కట్టేవారు. ఎంత ఉంటుంది? గట్టిగా చేయి చాపితే అందుద్ది. దీనికి అందుకోలేడంట. ఎక్కడికి పోతాడంటేనా అక్కడ పోయి అందుకుంటానంటాడంట. కొంతమందికి ఆశలు అట్టుంటాయి, అవి నీ ఆశలు. కానీ దేవుని ఆశలు ఇంతేనా?
ఆ? నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కావు. భూమికి ఆకాశం ఎంతెత్తుందో అంత ఎత్తైన తలంపులు నేను మీకోసం కలిగి ఉన్నాను. నువ్వు దాన్ని గ్రహించుకున్న రోజు వృద్ధాప్యంలో నువ్వు ఇంకా చిగురిస్తావు. నీ దగ్గర బోల్డ్ అన్ని సాక్ష్యాలు ఉంటాయి, అనుభవాలు ఉంటాయి, 3-4 తరాలకు నువ్వు పంచగలిగిన దీవెనలు ఉంటాయి. నువ్వు నీ పిల్లలకు దీవెనకరంగా ఉంటావు. ఈ రోజున అనేక మంది వృద్ధులు తల్లిదండ్రులకు బిడ్డలకు భారంగా తయారవుతున్నారే కానీ బిడ్డలకు ఆదరణగా లేరు. పరిశుద్ధాత్ముడు నేను అభిషేకించినప్పుడు నీవు నీ బిడ్డల గురించిన తలంపులు ఎరుగుంటావు. యాకోబు ముసలుడైపోయిన తర్వాత యోసేపు తన 2 కుమారులు తీసుకొచ్చాడు. వీళ్ళని ఆశీర్వదించమంటే ఆయన చేతులు తిప్పి ఆశీర్వదించాడు. లేదన్నా నాన్న ఈయన పెద్ద కొడుకు, ఇది 2వ కొడుకు అంటే నాకు తెలుసు దేవుడు ఇతన్ని కోరుకున్నాడు. దేవుడు కోరుకున్నాడన్నది వృద్ధాప్యంలో యాకోబుకు దేవుడు బయలుపరిచాడు. ఈ రోజుల్లో చాలామంది వివాహాల విషయాల్లో తుచ్చమైన లోక సంబంధమైన ఒక ముగింపులకు వస్తున్నారే కానీ ఎవరికి జతపరచబడితే వారి భవిష్యత్తు ఎలాగుంటుంది, వారి తరతరాల పిల్లలు ఎలాగుంటారని దేవునికి ఒక ప్రణాళిక ఉంది. అది ఎరిగిన వాడు దీవించబడతాడు. మీ వృద్ధులు కలలు కంటారు, అంతకంటే ముఖ్యమైనది ఉంది, మీ యవ్వనులు దర్శనములు చూతురు. యవ్వనస్తులారా, ఏంటి మీ దర్శనం? ఏంటి మీ విజన్? వాట్స్ యువర్ లాంగింగ్స్? ఏంటి మీ అభిప్రాయం? ఏం చేయాలనుకుంటున్నారు? నో గోల్. ఎందుకు చదువుతున్నావు బీటెక్? జాబ్ కోసం. జాబ్ వస్తే ఏం చేస్తావు? వస్తే కదా ముందు వస్తుందనే గ్యారంటీ లేదే. ఏంటండి, ఇవాళ ఎంతోమంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు, జాబ్ లేదు. జాబ్ లేకపోతే దేవుడి తలంపేదో ఎరుగు, దేవుని ప్రణాళిక ఏదో ఎరుగు. అమెరికా వెళ్ళారు భక్త్ సింగ్ గారు అనే దైవజనుడు చదువుకోవడానికి ఇంజనీరింగ్ చదివి గ్రాడ్యుయేట్ అయ్యి అక్కడి నుంచి ఇండియాకి తిరిగి వచ్చేటప్పుడు ఇంజనీరింగ్ చదివాను ప్రభా, ఇండియాలో పోయి ఏం చేయమంటావు, ఎక్కడ ఉద్యోగం చేయమంటావు అని అడిగితే ప్రభు చెప్పాడంట, నా సేవ చెయ్యన్నాడంట. ఇంజనీరింగ్ చదివింది నీ సేవ చేయడానికి, కానీ థియలాజికల్ కాలేజ్ చదివి ఉండేవాడిని కదా కావాలంటే. ఏంటంటే నా మాటకు లోబడమంటే ఆయన లోబడ్డాడు. ఆయన దేవుని సేవ చేస్తే ఎన్ని లక్షల మందికి ఆశీర్వాదకరంగా మారాడో తెలుసా? దేవుడు మన జీవితంలో ఒకటి కోరుకుంటున్నప్పుడు ఎండిపోయిన జీవితాన్ని నీ వలన సస్యశ్యామలం చేయాలనుకుంటున్నాడు. నువ్వు ఒక ఇంజనీర్ అయితే, లోకరీతిగా చెప్పటం కాదు. ఎండిపోయిన మనుషులు ఎందరో ఉన్నారు, దేవుని వాక్యం లేక ఎండిపోతున్న జనులు ఎందరో ఉన్నారు. దేవుని రాజ్య నిర్మాణికుడిగా నీవు ఉండాలని కోరుకుంటున్నాడు. హ్యావ్ ఎ గ్రేట్ విజన్. దేవుని కొరకు గొప్ప వాటిని ఎదురు చూడు, ఆయన కొరకు గొప్ప వాటిని తలపెట్టన్నాడు విలియం కేరీ. ఇంకా ఈ మధ్య పండితులు బాగా గెలికి పట్టుకుంది ఏంటంటే, దావీదు తల్లి వేరు, మిగిలిన 7 అన్నదమ్ములు తల్లి వేరు. అందుకని దావీదుని ఒక ఇల్లీగల్ చైల్డ్ అంటారు చూసారా, అలా తీసి పడేశారు అన్నదమ్ములు. అందుకే వాడి గొర్రెలు కాసుకోబడి వాడితో మానవాంశంలో చేరతాడు అన్నట్టు పక్క పెట్టేశారు వాడిని. పోరా గొర్రెలు కాసుకో పోరా అని వదిలేసారు వాడిని. కానీ ఏం చేశాడు, అతనికి ఒక విజన్ ఉంది. బెత్లెహేము యెరూషలేము కిందే ఉంటుంది, కొండలు కదా కనపడుతుంటాయి. బెత్లెహేముకి ఇటుపక్క ఊరు ఉంటుంది. ఆ పచ్చిక బయలుల్లో ఆయన ఆ గొర్రెలు కాసుకుంటూ ఆ కొండ వైపు చూసి ఏం ప్రార్థించేవాడు తెలుసా? ప్రభువా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించవా. ఏం విషయం అంటే అది, ఈ గొర్రెలు కాసుకుంటూ బతుకు కాదు కదా నాది, ఇదే కాదు కదా, ఇది ఇక్కడ ఉన్నా, ఇందులో నమ్మకంగా ఉంటా, నేను గొర్రెలు సరిగ్గా కాసుకుంటా, కానీ నిన్ను నమ్మిన వాడిని నీవు హెచ్చిస్తానన్నావు కదా. నాకు ఆ యెరూషలేము సీయోను పర్వతం మీదకి వెళ్ళాలని ఆశ ఉంది, దేవుని కొండకు ఎక్కాలనే ఆశ ఉంది. నేను ఎక్కలేను చదువుకుందాం అనుకుని నన్ను ఫీజు కట్టేవాళ్ళు లేరండి.
నేను వెళ్దాం అనుకున్నాను, ఎవరు ఎంకరేజ్ చేయటం లేదండి, ఇలా చెప్తుంటారు కొంతమంది. చూడు, సేవ చేయాలనుకుంటున్నాను, ఎవరు ఎవరైనా హెల్ప్ చేస్తే నువ్వు చేసేయండి సేవ. నువ్వు సేవ జరుగుతుంటే నువ్వే ఇతరులకు హెల్ప్ చేస్తావు. కూర్చొని ప్రార్థించుకుంటుంటే ఆ కొండ ఎక్కించవా? నేను ఎక్కలేను, నువ్వు ఎక్కించు, నువ్వు పట్టుకో, నువ్వు ఎక్కించు, ఆయన మీద పడి నీ భారం ఆయన మీద మోపు. యవనస్తులు ప్రభుని అడగండి. ఒక గొప్ప వాటి కోసం ఆలోచించండి. ఒక చిన్న జాబ్ కోసం అడగొద్దు. చిన్న ఉద్యోగం వస్తే చాలు అనొద్దండి, ఇంత చాలు అనొద్దు. వై డు యూ లిమిట్ యువర్ సెల్ఫ్ వెన్ యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్? దేవా, నీవు ఆశించిన స్థాయిలో నన్ను చెయ్యి, నీ స్థితిలోనికి నన్ను హెచ్చించు. దేవుడి యొక్క విజన్ ఏంటి, దేవుని ఉద్దేశం ఏంటని నువ్వు తెలుసుకున్న రోజు ధన్యుడమవుతావండి. యవనస్తులారా, మీ దర్శనం ఏంటి, మీ విజన్ ఏంటి, మీ గురి ఏంటి, మీ ఉద్దేశం ఏంటి మీకు తెలియకపోతే దేవుణ్ణి అడిగారా? దేవుణ్ణి అడిగినా చెప్పకపోతే, దేవా ఇదిగో ప్రభు దాసులను, నీ చిత్తము చప్పున నాకు జరుగును గాక, నీవు నన్ను ఎందుకొరకు నిర్మించుకున్నావో అందుకొరకు పని వాడుకో అని చెప్పగలిగారా? చెప్పి చూడండి, అద్భుతాలు జరుగుతాయి. దేశాలకు మిషనరీలుగా మారిన మిషనరీల జీవిత చరిత్రలు చదువుతుంటే వాళ్ళల్లో అనేక మంది 19, 20, 22, 25 ఇయర్స్ లోపులోనే వారి జీవితాలు దేవునికి ఇచ్చినందున ఒక దేశానికే వాళ్ళు ప్రతినిధులుగా మారారండి. నీకు దర్శనం కావాలంటే సిలువను చూడు, సిలువను ధ్యానించు, దేవుని వాక్యాన్ని చదువు. దేవుని వాక్యం చదువుతుంటే నీ హృదయం వెలుగుతుంది, నీ హృదయం తెరవబడుతుంది, దేవుని ప్రణాళికలు నీ ముందు కనబడతాయి. యవ్వనస్తులారా, దేవుని దర్శనములు చూచి దాని కొరకు ప్రయాసపడండి. 29 చివరిలో, ఆ దినములలో నేను పనివారి మీదను పని కత్తెల మీదను నా ఆత్మను కుమ్మరించదను. ఎవరున్నారు ఈ సంఘంలో పనివారు? సంఘంలో పనిచేసేవాళ్ళు ఎవరండి? ఒక్కసారి ఏమనుకోకుండా నిలబడతారా? సంఘంలో పనిచేసేవారు ఎవరు? ఏంటండి ఇవాళ వాగ్దానం ఇస్తున్నాడు మనందరికీ, ఇంతేనా, ఇంకెవరు లేరా పనివాళ్ళు? అన్నిటికంటే పెద్ద పని ఒకటి ఉంది, మీకు తెలుసా? ఆ పని తెలీదా? సులభమైన పని, కష్టమైన పని. అదేంటది? సులభమైన పని, కష్టమైన పని ఏంటో తెలుసా? అది ప్రార్థించటం. ప్రేయింగ్ హైడ్, ప్రార్థనాపరుడైన హైడ్ అనే ఆయన మన దేశానికి మిషనరీకి వచ్చాడు. నేను మిషనరీగా వెళ్తానన్నాడు. చూస్తే బక్కపలుచుకుంటాడు. వాయిస్ ఎలాగుంటుందంటే మరి అంత స్లో వాయిస్. పాపం ఆయన గంభీరమైన స్వరం లేదు, గంభీరమైన ఫిజిక్ లేదు, శరీర దృఢం లేదు. నువ్వే మిషనరీ అవుతావయ్యా? ఇంత వీక్గా ఉన్నాడు, నువ్వు సిక్ అయిపోతావు ఇండియా వెళ్తే. అంటే నేను వెళ్ళాలి, దేవుడు నాకు భారం పెట్టాడు అని దేశానికి వచ్చి ఏం చేయలేక ఏం చేశాడో తెలుసా? ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. గంటల తరబడి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఆయనకు ఒక పక్కన అసిస్టెంట్ ఉండేవాడంట. అయ్యా చాలాసేపటి నుంచి ప్రార్థన చేస్తారు, కొంచెం భోంచేసి ప్రార్థించండి. ఇంకొంచెం సేపు ఉండయ్యా, ఇంకొంచెం సేపు ఉండయ్యా అని పొద్దున మొదలెట్టినోడు మధ్యాహ్నం భోజనం లేదు, బ్రేక్ఫాస్ట్ లేదు, సాయంత్రం లేదు, అర్ధరాత్రి అయినా కూడా ఇంకొద్దులే అయ్యా, ప్రార్థనలో నాకు బలం వచ్చిందని చెప్పేవాడు. చేసి 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 ఒక్కసారి ఉద్యోగ సభ పెట్టాడండి. ఉద్యోగ సభలో 15 నిమిషాలు వాక్యం చెప్పాడు. వాక్యం అయిన తర్వాత 45 నిమిషాలు ప్రార్థన చేయించాడండి. ఆమెను అన్నా కూడా ఎవరు లేవటంలో ఇంకా చేసుకుంటూనే ఉన్నారంట, ప్రార్థన చేసుకుంటూనే ఉన్నారు. అదండి ఉజ్జీవం. యాంచ దినాల్లో ప్రభు అంటున్నాడు, నా ఆత్మను నేను కుమ్మరించినప్పుడు మీ మధ్య అటువంటి ఉద్యోగం చూడాలి. సంఘాలలో ఈ రోజున అటువంటి ఉద్యోగం చూడాలి. ప్రభు అన్నాడు, ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడు, పనివారలారా, పనిగత్తలారా. నేను కాదు చెప్పేది, దేవుని వాక్యం చెబుతుంది. ఏమంటున్నారు? నా ఆత్మను మీ మీద కొంచెం కొంచెం ఇస్తానా, గ్లాస్ ఇస్తానా, చెంచా ఇస్తానా? నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తా. హల్లెలూయా. ఇప్పుడు ఒకసారి తల వంచండి, ఒక్క నిమిషం అడగండి, ప్రభు నీ ఆత్మ నా మీద కుమ్మరించయ్యా. నా పనిలో నేను నమ్మకంగా ఉండడానికి, నా పనంలో నేను నీ శక్తితో పనిచేయడానికి, నీ జ్ఞానముతో పనిచేయడానికి, నీ మహిమార్థమై పనిచేయడానికి,
నా పని ద్వారా ఆత్మలు రక్షించబడాలని ఆశ నాకు దయచేయ్యా. దేవుడి నామానికి మహిమ రావాలని ఆశ దయచేయ్యా. మా చేతులు బలపరిచయ్యా నీ పనులు చేయటానికి, మా మనసును స్థిరపరిచయ్యా నీ పనులు చేయటానికి. నీ అభిషేకం మాకు కావాలయ్యా, నీ జ్ఞానం మాకు కావాలయ్యా, నీ అందు విశ్వాసం మాకు కావాలయ్యా, మాకు మంచి ప్రార్థనాత్మ కావాలయ్యా, మాకు దర్శనం ఉండాలయ్యా, మాకు గుర్రు ఉండాలయ్యా, మాకు భారం ఉండాలయ్యా. ఈరోజు మా హృదయాలను సేవ భారంతో నింపయ్యా, ఆత్మల భారంతో నింపయ్యా. ప్రతి ఒక్కరికి ఈరోజు నీ వాగ్దానము చేసినట్లుగా నీ ఆత్మను మా మీద కుమ్మరించు నాయన, కుమ్మరించుము తండ్రి. ప్రతి ఒక్కరిని తండ్రి ఆత్మ వరములతో నింపుము నాయన. స్థిరమైన విశ్వాస జీవితములో ఎదుగుటకు, దేవుడి దర్శనములు పొంది నడుచుటకు, దేవుడిచ్చిన కృపలను బట్టి దేవుని చేతుల్లో వాడబడుటకు నీవు అభిషేకించయ్యా. ఒక్కసారి నీవు అభిషేకిస్తే నాయన, దావీదు స్తుతిస్తూ పాడుతుంటే దురాత్మలు పారిపోయినట్లుగా మా జీవితాల్లో అటువంటి ఆత్మ కార్యాలు చూడాలయ్యా. నీ మందిర ఆవరణలో నీ ఆత్మ కుమ్మరింపు దయచేయి నాయన. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించిన వాగ్దానము నీ సన్నిధిలో నిలబడిన పని వారి మీదను, పని కత్తెల మీదను నీ ఆత్మను కుమ్మరింపజేసిన ఆయన శ్రేష్టమైన సేవను కొనసాగించుటకు, నీ రాకడ వరకు నీవు అప్పగించిన కార్యాలలో ముందుకు సాగుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఈ నవంబర్ 27వ తారీఖు విజయవాడలో ద వెన్యూ కన్వెన్షన్లో 1 డే గెట్ టుగెదర్ మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. విజయవాడ వాళ్ళకి కొరకే కాదండి, విజయవాడ చుట్టుపక్కల ఉన్న మీరందరూ ఒకప్పుడు గెట్ టుగెదర్లు పెట్టినప్పుడు వచ్చేవారు కదా. అటుపక్క మచిలీపట్నం, న్యూజివీడు, ఇటు అటు గోనదల, తెనాలి, మీరందరూ అన్ని ఊర్లు చెప్పాలంటే కుదరదు కదా. రండి, వాక్యము ద్వారా మేలు పొందుతున్న మిమ్మల్ని అందరినీ ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని విజయవాడలో ద వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో నవంబర్ 27వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉన్నాయి. రండి, పాల్గొనండి, ముఖాముఖిగా చూసి మీకోసం ప్రార్థన చేయడానికి నాకు అవకాశం కలిగి చేయండి. తప్పకొస్తారు కదా. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే డిసెంబర్ 4వ తారీఖు మరొకసారి మీ బెంగళూరు వస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా 1 డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఏర్పాటు చేస్తున్నాం. రాగలిగిన వాళ్ళందరూ వచ్చి, వీలైతే 2 సెషన్స్కి వచ్చి దేవుని ఆశీర్వాదాలు పొందండి. సంవత్సరాంతంలో ఉన్నాం. మీరు బెంగళూరు చుట్టుపక్కల అనేక ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. మధ్యాహ్నం సెషన్లో మీరు హాజరై అవసరమైతే మీరు ఈవినింగ్ వెళ్ళిపోవచ్చు. గుర్తుపెట్టుకోండి, డిసెంబర్ 4వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో బెంగళూరులో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పరచబడుతుంది. మరిన్ని వివరాలు కావాల్సిన వాళ్ళు 8939393939 అనే నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా QR కోడ్ ఇవ్వబడింది, మీరు స్కాన్ చేసుకోండి. మరి వాట్సాప్ మెసేజ్ పెట్టండి, మీకు అడ్రస్ వివరాలు పంపించబడతాయి. ముఖాముఖి మిమ్మల్ని చూడాలని, వ్యక్తిగతంగా మేము మీకోసం ప్రార్థన చేయాలని మేము బెంగళూరు వస్తున్నాం. కలువరి దర్శనం టీవీ కార్యక్రమాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యం వింటున్న మిమ్మల్ని అందరినీ దేవుడిని నిండారా దీవించి ఆశీర్వదించాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క మీటింగ్ ద్వారా మిమ్మల్ని మరింతగా బలపరచాలని, ముఖాముఖిగా చూసి మీ లోపాలు తిప్పుతాలని ఈ గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. రండి, దీవించబడండి. వందనాలు. యేసు ప్రేమను చూపించుదాం, యేసులోనే నడిపించుదాం, యేసు ప్రేమను చూపించుదాం, యేసుతోనే